ఎస్సీ ఎమ్మెల్యేలంటే అలుసా, మట్టి అక్రమంగా ఎవరు తరలిస్తున్నారో తెలుసా అంటూ ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే థామస్. ఇతర కులాల ఎమ్మెల్యేలు ఏం చేసినా అడగని వారు ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రతి అంశాన్ని ఇష్యూ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్సీ నేతలపై కుట్రలు జరుగుతున్నాయన్నారు జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్. ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఇతర కులాల ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో మట్టి అక్రమ రవాణా చేస్తే అడిగే దమ్మెవరికి లేదన్నారు. మట్టి దొరకాల్సిన అవసరము యాజ్ ఎమ్మెల్యేగా నాకు లేదు, యాజ్ ఎంపీగా ఆయనకి లేదు, యాజ్ ఎమ్మెల్యేగా ఆయనకి లేదు. అక్కడక్కడ వెళ్ళొచ్చు, చంద్రగిరిలో వెళ్తుంది, నగిరిలో వెళ్తుంది, అన్ని చోట్ల వెళ్తుంది. దాని గురించి ఎక్కడ ఏమి మీరు చిన్న మాట కూడా రాయదు. గంగాధర నెలలో ఒక చిన్న ట్రిక్కర్ పోయిందంటే దాని ఇమీడియట్ గా ఫోటో తీసుకునేది ఎమ్మెల్యే మట్టిని తరలించేస్తున్నారు. ప్రకృతి సంపద చేసుకుంటా ఉంది, కోట్లు దోచేస్తా ఉన్నారు. ఏంటంటే మట్టి తీసుకుపోతే నాకేమొస్తుంది? ఎస్సీలను ఇంకెన్ని రోజులు తొక్కేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే సంస్థలు ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేయడం సరికాదన్నారు. దళితులను తొక్కేయాలి. ఈ మీరేదో మంచిగా మమ్మల్ని చేయాలని ఉద్ధరించాలని మీరు ఎక్కడ కూడా చేయడం లేదు. మీరంటే కొంతమంది మేమేమంటారంటే ఎస్సీని మమ్మల్ని వదలండి, పక్కని ఎన్ని రోజులు మమ్మల్ని తొక్కుతారు. వేరే వాళ్ళు ఏం మాట్లాడినా దాని గురించి ఏం రాయరు. ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే గురించి మీరు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా బాగా ప్రాపర్గా అనలైజ్ చేసి ఇవ్వండి. ర్యాంకింగ్ ఇవ్వడానికి మా సంస్థ ఉంది, మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా టీం ఉంది, వాళ్ళు ఇస్తారండి ర్యాంకింగ్. మీరు ఎందుకంటే ర్యాంకింగ్ ఇస్తారు? నేను ఇదేదో చెప్పాను. ఆ ర్యాంకులో ఫస్ట్ 3 ర్యాంక్ రావాలంటే నా దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు డిమాండ్ చేశారు. నేను దీనిదా చెప్పుకొచ్చాను. ముందు మాట్లాడేది కట్ చేశారు, వెనక మాట్లాడేది కట్ చేసి కరెక్ట్గా వాళ్ళకి ఏం కావాలో దాన్ని మాత్రం ట్రోల్ చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేలు నిజాయితీగా ప్రజాసేవ చేస్తుంటే టార్గెట్ చేయడం సరికాదన్నారు థామస్.